యూపీఏతో జతకట్టే ఆలోచనే లేదని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తేల్చి చెప్పారు. బీహార్కు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలని అధికారంలో ఉన్న యూపీఏను కోరుతున్నామే తప్ప అందులో రాజకీయం లేదన్నారు. మిగిలిన పార్టీల కంటే ఎక్కువ కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ సమస్యల పరిష్కారంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. యూపీఏ కూటమికి జేడీయూ దగ్గరవుతున్నట్లు కొన్ని రోజులుగా చెలరేగుతున్న ఊహాగానాలకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తెరదించారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ఆయన చేసిన విమర్శలు కమలనాథులకు ఊరటనిచ్చేలా ఉన్నాయి. బీహార్ కు ప్రత్యేక హోదా కల్పించాలని నితీష్ డిమాండ్ చేస్తున్నారు. చాలా రోజుల నుంచి ఈ వాదన వినిపిస్తున్నప్పటికీ కేంద్రం నుంచి స్పందన లేదు. అయితే మొన్నటి బడ్జెట్ లో ఆర్థిక మంత్రి చిదంబరం సానుకూల సంకేతాలిచ్చారు. వెనుకబడిన రాష్ట్రాలకు ఇచ్చే ప్రత్యేక హోదా నిబంధనలను మార్చనున్నట్లు ప్రకటించారు. మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని నితీష్ వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారంలో ఉండడంతో ఆయన్ను తమ వైపు తిప్పుకునేందుకే కేంద్రం ఆ ప్రకటన చేసినట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. నితీష్ తాజా ప్రకటనతో అందులో ఏమాత్రం వాస్తవం లేదని తేలింది. బీహార్ కు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలని అధికారంలో ఉన్న యూపీఏను కోరుతున్నాను తప్ప అందులో రాజకీయం లేదన్నారు. किसी के नजदीक नहीं जा रहे हैं। हमको अपने बिहार के हित से मतलब है और बिहार के हित के लिए काम कर रहे हैं। और आज केंद्र में जो सरकार है उसी के सामने तो हम अपनी बात रखेंगे। जब तक ये केंद्र में है तब तक इन्हीं के समक्ष हमको बात रखनी है, तो उनके समक्ष रखते हैं। और उन्होंने अगर दो शब्द हमने जो मांग रखी है उसके बारे में ऐसी बात कही है जिससे लगता है कि यह मसला उनके विचाराधीन है, तो हम तो उस पर और जोर लगाएंगे, लेकिन इसका कोई राजनीतिक निहितार्थ नहीं है। और భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ వార్షిక సమావేశంలో దేశాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను నితీష్ కుమార్ తోసిపుచ్చారు. దశాబ్దాల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ తో పాటు యూపీఏ ప్రభుత్వంపై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయిందన్నారు. మళ్లీ ఆ పార్టీ అధికారంలోకి రావడం సాధ్యం కానే కాదన్నారు. सबसे ज्यादा मौका मिला और गैर कांग्रेसी सरकारों को बहुत कम दिन मौका मिला। और कांग्रेस के रहते हुए न भ्रष्टाचार पर काबू पाया जाता है, न महंगाई पर काबू पाया जाता है, बेरोजगारी बढ़ रही है, गैर बराबरी बढ़ रही है। ऐसी परिस्थिति में कांग्रेस पार्टी देश की समस्याओं का हल करेगी, ये दावा खोखला है। యూపీఏ ప్రభుత్వం మైనార్టీలో ఉన్నప్పటికీ లోక్సభకు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదని నితీష్ కుమార్ అన్నారు. అంకెలను తారుమారు చేయడంలో కాంగ్రెస్ కు ఎంతో నైపుణ్యం ఉందన్నారు. ఆ విషయాన్ని పలుమార్లు రుజువు చేసిందని నితీష్ పేర్కొన్నారు.